లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. దేవుని బిడ్డలారా, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఈ మాట బాప్తిసం ఇచ్చు యోహానుని గురించి వ్రాయబడినటువంటి మాట. అతడి యొక్క జన్మ తర్వాత అతని తండ్రి అతని గురించి ప్రవచనాన్ని చెప్పిన తర్వాత బైబిల్ అతని యొక్క 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాల జీవితాన్ని ఒకే ఒక వచనంలో ఉంచిందండి. ఒకే ఒక వచనం ఏంటి? శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. అంటే చిన్న బిడ్డగా ఉండేటువంటి యోహాను ఎదిగాడంట. శిశువు ఎదిగి ఆ తర్వాత కనపడుతుంది బలము పొంది యవనస్తుడై యుక్త వయస్కుడై అని కనపడదు. ఒక విచిత్రమైన మాట కనపడుతుంది, ఆత్మయందు బలము పొంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ఒక కోరిక, ఒక లక్షణం ఏంటంటే ఆత్మయందు బలము కలిగిన వారంగా ఉండాలి. శారీరకంగా మనం బలపడుతున్నాం, శారీరకంగా మన వయసు పెరుగుతూ ఉంది, శారీరకంగా మనము మన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా 2020లో కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ శరీరం పైన జాగ్రత్త వహించడం ప్రారంభించారు. ఏంటిదంటే, నాకు ఆరోగ్యకరమైన శరీరం ఉండాలి, మంచి భోజనాన్ని నేను భోంచేయాలి, మంచిగా బలం కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. ఐ మస్ట్ హ్యావ్ వెరీ గుడ్ రెసిస్టెన్స్. దేవునికి స్తోత్రం, మంచిదే. మన శారీరకంగా మనం బలము కలిగిన వారుగా ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది శిశువు ఎదిగి, అంటే శారీరకంగా ఎదిగాడు ఆ శిశువు. యోహాను శారీరకంగా ఎదిగినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. రెండవదిగా ఉంది, శరీరపరంగా ఎదుగుదల మాత్రమే కాదు, ఆత్మయందు బలము కలిగిన వారంగా ఉండాలి. శారీరకంగా మన వయసు పెరుగుతూ ఉండగా, మన శరీరం పెరుగుతూ ఉండగా ఆరోగ్యము అనేటువంటిది కూడా, మంచి ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, డోంట్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు ఎ ఫిజికల్ బాడీ స్ట్రెంగ్త్. శారీరకమైన బలము కొరకు మాత్రమే మిమ్మల్ని మీరు అక్కడికే ఆపుకోవద్దు, కానీ అక్కడికే నిలిపివేయద్దు, కానీ ఆత్మయందు బలము పొందిన వారంగా ఉండాలి. అంటే దేవుని యొక్క కోరిక ఏంటంటే ఆత్మలో బలం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితంలో బలము కలిగిన వారంగా ఉండాలి. నీవు ఆత్మలో బలము పొందినటువంటి వ్యక్తిగా ఉండాలి. శారీరకంగా ఎంత బలం ఉంటుందో ఆత్మలో కూడా అదే బలాన్ని నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆత్మలో బలం అనేటువంటిది లేకపోతే నీ జీవితంలో నిత్యము నరకాన్నిలో అనుభవించేటువంటి వ్యక్తిగా ఉంటావు. భూలోకంలో శారీరకంగా నీ వయసును బట్టి నీ శరీరాన్ని మెయింటైన్ చేయవచ్చేమో, కానీ ఆత్మలో బలం లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో నిత్య జీవాన్ని అనుభవించలేడు. దేవుని బిడ్డలారా, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎ టాపిక్ కాల్డ్, ఏది మన అంశం అంటే ఆత్మయందు బలము కలిగి ఉన్నావా, ఆత్మయందు బలము కలిగిన వారంగా ఉన్నావా? ఈరోజు పరీక్ష చేసుకోబోతున్నావు. నీ యొక్క ఆత్మ శారీరకమైనటువంటి బలమే మాత్రమే ఉందా, ఆత్మలో బలం కూడా ఏమైనా ఉందా? ఆత్మీయంగా బలం కలిగిన వారంగా ఉన్నామా, బలహీనులుగా ఉన్నామా? వీఆర్ గోయింగ్ టు క్రాస్ చెక్ అవర్ లైఫ్. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. నేను బలంగా ఉన్నానా లేదా? నా వెయిట్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని పరీక్షలు చేస్తాడు, లేకపోతే నా యొక్క లెవెల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే నా శరీరం బాగానే ఉన్నట్టుగా, ప్రతిరోజు నేను ఎక్సర్సైజ్ చేసే బాడీ అయితే, కండలు తిరిగిన వీరుడుగా నేను మారితే నాకు ఆరోగ్యం ఉన్నట్లే. ఆత్మయందు బలం ఏ రకంగా ఉండాలి? అదే దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం చూడబోతున్నాం. గాడ్ హ్యాస్ గివన్ ద బాడీ అండ్ ఆల్సో గాడ్ హ్యాస్ గివన్ ద స్పిరిట్ ఆల్సో. మనకు ఆత్మను దేవుడు దయచేశాడు. ఈ ఆత్మ నిత్యము ఉండేటువంటిది. ఈ ఆత్మ కూడా బలము కలిగిన ఆత్మగా ఉండాలి. శిశువు ఎదిగాడు, యోహాను ఎదిగాడు, శారీరకంగా ఎదిగాడు. బైబిల్ చెప్తుంది ఆత్మలో బలము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆత్మలో బలము కలిగిన వ్యక్తిగా దేవుని యొక్క కోరిక ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. శారీరకంగా బలము కలిగిన వారంగా ఉండాలి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా మనం ఫిట్గా ఉండాలి, శారీరకంగా లోకంలో ఏ అనారోగ్యాలు సోకకుండా ఉండేటువంటి వారుగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే మన శరీరాలను కాపాడే దేవుడు ఉన్నాడు. అట్ ద సేమ్ టైం
గాడ్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ వన్ మోర్ థింగ్. ఆత్మ యందు బలము కలిగిన వారంగా ఉండాలి. ఆత్మ యందు నువ్వు ఒక మూటను ఎత్తావంటే నీలో బలం ఉంది. లేకపోతే నువ్వు బండిని పంచర్ అయినప్పుడు నడిపించుకోగలి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావు అంటే బలం ఉంది నీలో. నువ్వు పనిచేసే బలం ఉంది. నీ యొక్క బలాన్ని అంచనా వేయడానికి చాలా ఉన్నాయి ఈ లోకంలో. మరి ఆత్మలో బలం ఏ రకంగా, ఆత్మ యందు బలం ఏ రకంగా కలిగి ఉండాలి? ఆత్మలో బలం కలిగి ఉండడం అంటే ఏంటిది? దేవుని బిడ్డలారా, శరీరాన్ని ఏ రకంగా బలపరుస్తూ వెళతామో ప్యారలల్గా మన ఆత్మ కూడా బలపడాలి. ఆత్మ యందు బలం అనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. ఆత్మ యందు బలం ఏ రకంగా ఉండాలి? శరీరాన్ని ఆత్మ రెండింటినీ కంపేర్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నా. శరీరం బలంగా ఉండాలంటే ఏముండాలండి? 40 రోజులు ఉపవాసం తర్వాత ఏ రకంగా ఉంటాడు? శరీరం బలహీనంగా ఉంచబడుతుంది, బలహీనంగా మారుతుంది. ఎందుకంటే శరీరానికి అవసరమైనటువంటి బలం ఆహారము ద్వారా కలుగుతుంది. మరి ఆత్మకు అవసరమైనటువంటి బలం కూడా కావాలి కదా. నీవు శరీరానికి సంబంధించిన ఆహారాన్ని, అందుకే 3 పూటల, కొంతమంది 5 పూటలు తింటారు, కొంతమంది మధ్యరాత్రి కూడా లేచి తినే వాళ్ళు ఉంటారు, పడుకోకముందు పాలు తాగి మంచిగా పడుకునేటువంటి వాళ్ళు ఉంటారు. శరీరానికి బలం అవసరమని. మరి ఆత్మకు బలం ఏ రకంగా బలాన్ని మనం పొందగలం? మన ఆత్మని ఏ రకంగా బలపరుచుకోగలం? దేవుని బిడ్డ జీవితంలో 2 ఉండాలి. శారీరకమైన బలం ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆత్మలో బలం. యు మస్ట్ బి స్ట్రాంగ్ ఈవెన్ ఇన్ ద స్పిరిట్ ఆల్సో. ఆత్మలో బలము కలిగిన వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏ రకంగా బలము కలిగిన వారంగా ఉండాలి? శరీరానికి అవసరమైనటువంటి బలము ఆహారము ద్వారా కలుగుతుంది. మరి ఆత్మకు అవసరమైనటువంటి బలం ఎక్కడ కలుగుతుంది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇక్కడ దేవుడు ఆత్మకు అవసరమైన ఆహారాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు. శారీరకంగా అప్పటికే యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి శరీరం బలహీనమైపోయింది. కానీ బైబిల్లో వ్రాయబడింది, యేసు ప్రభు సాతానుతో అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని. రొట్టెను తిన్నప్పుడు మాత్రమే బలం వస్తుందా? వస్తుంది. దానిని బట్టి మాత్రము కాదు. దేర్ ఈస్ అనదర్ వర్డ్. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, దేవుని మాట ద్వారా నీ ఆత్మకు బలము కలుగుతుంది. దేవుని బిడలారా, ఈ దినాల్లో ఉండేటువంటి జాగ్రత్త ఏంటి తెలుసా? ప్రతిరోజు మనం బలము కలిగిన వారంగా ఉన్నామా లేదా అని పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. పాత దినాల్లో, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ, బస్ స్టాండ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక పని చేసేవారు. రూపాయికాయనో 2 రూపాయలకాయనో 5 రూపాయల కాల్లో ఆడ వెయింగ్ మిషన్లో వేసుకునేటువంటి వారు. వేసి ఎంత బరువు ఉన్నాము అని చెక్ చేసుకునేవారు, ఎంత బరువు ఉన్నాము అని. ఇప్పుడు అవి లేదులేండి, ఇంట్లోనికే వచ్చేసే వెయింగ్ మిషన్స్ అన్ని. ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటాం మన బరువు ఎంత. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, ఆత్మలో బలం కలిగినటువంటి వారు అయితే, ఆత్మలో బలం నీకు ఉంటే నీ జీవితంలో ఏముంటుంది తెలుసా? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట నీ జీవితంలో ఉంటుంది. అంటే దేవుని వాక్యానికి నువ్వు విలువనిచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఏ వ్యక్తి జీవితంలో మంచి ఆహారాన్ని తింటాడో ఆ వ్యక్తి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. అంతవరకు మన జీవితాల్లో పప్పు, రసం, సాంబారు, లేకపోతే ఆదివారం అయితే ఒక స్పెషల్ అంతే ఉండేది. కరోనా వచ్చిన తర్వాత మన ఫుడ్ హ్యాబిట్ స్టైలే మారిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ అంట, ఆ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్. ఎందుకు? ఆ వ్యాధిని తట్టుకోవాలంటే నీ శరీరానికి అవసరమైన బలం ఉండాలి. ఇవి ద్వారా, మసాలా దోశ ద్వారా రాదు అది, లేకపోతే నువ్వు తినేటువంటి కాదు, ఇంకా ఎక్స్ట్రా డైట్ ని కావాలి. దేవుడు అంటున్నాడు, ఆత్మయందు బలము కలిగిన వ్యక్తివైతే నీ జీవితంలో ఆత్మకు కూడా ఆహారం ఇవ్వాలి. ఏ రకంగా? నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తిగా ఉండాలి. యు మస్ట్ ఫీడ్ యువర్ స్పిరిట్ విత్ ఎ ఫెయిత్ వర్డ్. విశ్వాస వాక్యముతో, విశ్వాస ఆహారముతో నీ ఆత్మను నువ్వు బలపరిచేటువంటి విధంగా నీ జీవితం ఉండాలి. అంటే ఏ వ్యక్తి ఆత్మీయంగా బలంగా ఉంటాడు తెలుసా? ఏ వ్యక్తి ఆత్మలో బలం కలిగిన వ్యక్తిగా ఉంటాడంటే, ఏ వ్యక్తి ఎక్కువగా వాక్యాన్ని చదువుతూ ఉంటాడు, వాక్యం దగ్గర గడుపుతూ ఉంటాడో, వాక్యాన్ని తన జీవితంలోనికి తీసుకుంటూ ఉంటాడో, వాక్యం ఎదుట తన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉంటాడో. దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆత్మను బలపరచగలిగింది దేవుని యొక్క వాక్యం ద్వారా. ఈరోజు అడుగుతున్నా, ఎంత బైబిల్ నువ్వు చదివావు? ఎంతగా నువ్వు బైబిల్ చదవకపోతే అంతగా నువ్వు ఆత్మీయంగా బలహీనుడుగా ఉంటావండి. ఆత్మయందు బలహీనుడుగా ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే, బైబిల్ తెరవడు,
బైబిల్ అనేటువంటిది అధ్యాయాలు ఎక్కడున్నో తెలియదు, పుస్తకాలు ఎక్కడున్నో, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆత్మీయంగా బలహీనంగా ఉంటాడు. ఎందుకు తెలుసా? దేవుని మాట అతని జీవితంలో ఆహారంగా మారాలి. ఆహారంగా మారలేదు అంటే ఆ వ్యక్తి జీవితంలో ఆత్మలో బలహీనంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే సాతాను ఏం చేస్తాడు తెలుసా? శారీరకంగా ఎంతైనా తిని ఒప్పుకుంటాడు. ఆత్మలో నువ్వు బలపడడానికి వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే వాక్యానికి ఆల్టర్నేటివ్స్ ఈ దినాన వచ్చేసాయి కదా. ఏం చేస్తాం? వాక్యాన్ని మనం సెల్ ఫోన్లో చదువుతాం. సెల్ ఫోన్లో చదువుతున్నాక ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తేనే ఆ మెసేజ్ ఏంటో క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది. ఆత్మలో నువ్వు బలపరచబడకుండా ఈ దినాన నీ చేతిలో ఉండేటువంటి సెల్ ఫోన్, నీ దగ్గర ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్స్, నీవు వెళ్ళేటువంటి సమయాన్ని వేరొక రకంగా గడిపేటువంటివి చాలా ఉన్నాయి కదా. అవి నీ జీవితంలో ఆత్మీయంగా నిన్ను బలహీనపరుస్తాయి. ద మోర్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంతగా నువ్వు బలపరచబడతావు. ఉదయాన్నే యెహెజ్కేలు గురించి వాక్యంలో ధ్యానించడం జరిగింది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో అతని ప్రవక్తగా దేవుడు స్థిరపరుస్తాడు. 3వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రవక్తగా స్థిరపడ్డావని చెప్పి అక్కడికి చాప్టర్ క్లోజ్ చేయలేదండి. 3వ అధ్యాయంలో అంటాడు, నరపుత్రుడా నీకేం కనబడుచున్నది అని అడుగుతాడు. అడిగితే గ్రంథం కనపడుతుందంటే ఆ గ్రంథాన్ని భక్షించు అంటాడు. అంటే ఇర్మియా, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బి అ స్ట్రాంగ్ ప్రాఫిట్ ఇన్ స్పిరిట్, ఆత్మలో బలిష్టమైనటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో నీకు కలిగి ఉండవలసినది ఏంటంటే వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆత్మ యందు బలం కలిగిన వ్యక్తి ఎవరు అంటే ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని తీసుకునేటువంటి వ్యక్తి. అందుకే నీ బైబిల్ పలపల అంటుందా? ఆత్మలో బలంగా లేవు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు. వాక్యాన్ని విస్తారంగా చదువు, వాక్యం ఎదుట గడపడం ప్రారంభించు. నీవు వాక్యాన్ని తీసుకుంటే వాక్యం నిన్ను బలపరుస్తుంది. అందుకే బైబిల్లో మనం చూస్తాం కదా, మనకందరికీ తెలిసిన వాక్యమే, వినుట వలన విశ్వాసం కలుగును. అది దేని మాట వలన? దేవుని మాట వలన. దేవుని మాట చదివితే నీకు అవసరమైనటువంటి విశ్వాస బలం కలుగుతుంది, ఆత్మలో బలం కలుగుతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో వాక్యం ఉండదో, వాక్యానికి దూరం అవుతావో, వాక్యాన్ని వినవో, వాక్యాన్ని చదవవో, వాక్యాన్ని చదవడం ఒళ్ళు బరువు అవుతుందో ఆత్మలో బలహీనంగా మారిపోతాం. ఆత్మలో బలహీనంగా బాప్తీసం తీసుకోవడం కాదు, వాక్యంలో ఎంత బలపడ్డావు, ఎంతగా వాక్యాన్ని చదువుతుంటున్నావు, ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు. ఎందుకండి మన క్యాలెండర్లో ప్రతిరోజు ఇన్ని అధ్యాయాలు చదవాలి అనేటువంటిది ఉంచా? నీ ఆత్మను బలపరుచుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్, యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినేటువంటి చెత్త వినేదానికంటే దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని విను. దేవుని సేవకుల యొక్క సాక్ష్యాలు నీ జీవితంలో నిన్ను ఎనర్జైజ్ చేయాలి, నిన్ను శక్తి కలిగిన వ్యక్తిగా ఉంచాలి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి యూట్యూబ్లో వచ్చినవన్నీ, నువ్వు పాపప్ వచ్చినవన్నీ, అక్కడ కనబడుతున్నవన్నీ కూడా నువ్వు చదువుతూ అది వింటూ సమయాన్ని గడిపితే ఏమొస్తుందండి? సీరియల్స్ దగ్గర గడిపితే ఏమొస్తుంది? నీవు ఎట్లా కొట్లాడాలనో, ఎట్లా అలగాలనో, ఎక్కడ ఎవరితో ఏ రకంగా వాదులాడాలనో ఇవే కదా నేర్పించేది. అంటే పాడు బుద్ధులన్నీ తీసుకొని వచ్చి నీ ఆత్మను బలహీనపరుస్తాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మను బలపరచుకోవాలి. మనం ఏ రకంగా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యేసుప్రభు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. ఆదివారం వాక్యం విని మళ్ళీ ఆదివారమైనా బైబిల్ తెరిచేది? ఏదో ప్రతిరోజు ఒక 2 వచనాలు క్యాలెండర్లో చదువుకొని ముగించేటువంటి భక్తిపరునివా? అలాగైతే నీ ఆత్మలో నువ్వు బలంగా లేవు, నీ ఆత్మలో నువ్వు సన్నగిలిపోయావు, నీ ఆత్మలో నీవు బలహీనుడుగా ఉంటున్నావు. చాలామంది బైబిల్ ఇక్కడే పెట్టి వెళ్ళిపోతారు కదా, మన సంఘంలో కదా, వైర సంఘంలో చూస్తారు. వాళ్ళ బైబిల్ను చర్చిలను పెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? మళ్ళీ చర్చికి తీసుకురావడం వాళ్ళకి చాలా బరువు. చర్చికి వచ్చినప్పుడు అక్కడే బైబిల్ తీసుకొని వచ్చి కూర్చుంటారు, మళ్ళీ చర్చి అయిపోయిన తర్వాత అక్కడే పెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళు చాలా బిజీ. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆత్మలో బలంగా ఉన్నావు అంటే నీవు వాక్యాన్ని ఎంత చదువుతున్నావు, వాక్యం దగ్గర ఎంత గడుపుతున్నావు. దేవుని బిడ్డలారా, శిశువు ఎదిగి ఆత్మయందు బలము కలిగి దేవుని బిడ్డలారా ఎంత బలపడ్డాడంటే కొత్త రకమైన పరిచర్య ప్రారంభించాడు. అరణ్యంలో కేకలు వేయడం ప్రారంభించాడు. బైబిల్ చెప్తుంది, అరణ్యములో కేక వేయును శబ్దము. ఎందుకు అరణ్యంలో కేక వేసాడు అంటే
ఇలా మామూలుగా చెప్తే ఎవరు అరణ్యంలో వినరండి. ఎవరో అలా అరణ్యంలో వెళుతున్నటువంటి వారు విని అతని దగ్గరకు రావాలంటే గట్టి గట్టిగా కేకలు వేసి చెప్పేవాడు. అంటే నాకు అనిపిస్తుంది ఎంత బలం ఉంది ఇతనికి. ఒక 40 నిమిషాలు, ఒక 50 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత ఆ ఫ్లాస్క్లో సగం నీళ్ళు అయిపోజేస్తాను నేను. ఎందుకు? నా బలం అది. యోహాను బలం ఎలాంటిది తెలుసా? కేకలు వేయి ఒకని శబ్దము. ఎందుకంటే అరణ్యంలో మామూలుగా చెప్తే వినపడదు, మామూలుగా మాట్లాడితే వినపడదు. కేకలు వేస్తుంటున్నాడు. ఎందుకు అంటే, ఎందుకు ఆ బలాన్ని కలిగి ఉన్నాడు అంటే ఒకటి అతని దగ్గర ఏముందో ఇప్పుడు మీకు చూపిస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అన్నయు కఫయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యం వచ్చింది. అంటే ఆ దినాల్లో బైబిల్ లేదు. ఆ దినాల్లో బైబిల్ అనేటువంటిది అవైలబుల్గా లేదు. ధర్మశాస్త్రం అనేటువంటిది ధర్మశాస్త్రాన్ని బోధించే వారి దగ్గర ఉండేది. అందుకే ఇప్పుడు కనెక్షన్ ఎట్లా పెట్టుకున్నాడు తెలుసా? దేవుని వాక్యమే అతని దగ్గరకు వచ్చేది. దేవుని వాక్యాన్ని గురించి దేవుడు అతనితో మాట్లాడేటువంటి వాడు. యోహాను ఆత్మయందు ఎలా బలాన్ని పొందావు నువ్వు? బైబిల్లో వ్రాయబడింది, దేవుని వాక్యము యోహాను నొద్దకు వచ్చెను. యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యం వచ్చాను అంటే ప్రతిరోజు ఆత్మలో ఏ రకంగా బలపడుతున్నాడు తెలుసా? దేవుని మాట ద్వారా. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సిట్ ఫర్ 1 hour ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ జస్ట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యు ఆర్ నాట్ ఎన్ ఏ హెల్తీ స్పిరిచువల్ పర్సన్. నువ్వు ఆత్మీయంగా బలమైన వ్యక్తివి కాదు. రోజు వాక్యాన్ని కొన్ని భాగాలు నువ్వు చదవనంత వరకు, లేదా వాక్యాన్ని ఒక గంట సేపు రోజైనా విననంత వరకు నువ్వు ఆత్మీయంగా బలహీనుడవే. దేవుని బిడ్డలారా, ఆహారం తీసుకోనటువంటి వారిని మనం గమనిస్తే ఏముంటుందండి? వాళ్ళ శరీరం బలంగా ఉంటుందా? 2 రకాలుగా ఉంటారు. చాలా ఊదైనా వచ్చింటుంది. చాలా ఊదు అంటే ఒళ్ళంతా నీరెక్కిపోయి రాంగ్ అపియరెన్స్లోకైనా వచ్చి ఉంటారు. లేదా చాలా వీక్గానే ఉంటారు. 2 కూడా బలం లేని పరిస్థితులే. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం ఎదుట నురా. ఎక్కువగాను వీడియోస్, సెల్ ఫోన్స్, రీల్స్, అప్డేట్స్ ఆఫ్ ద వరల్డ్, లోకంలో ఉండేటువంటి రాజకీయాల గురించి చదివేటువంటి వ్యక్తివి అయితే లోక సంబంధమైనటువంటి జనరల్ నాలెడ్జ్ నీకు ఉంటుంది. లోక సంబంధమైన జీకే ఎక్కువగా ఉంటుంది, ఆత్మ సంబంధమైన జీకే ఉండదు. గాడ్స్ నాలెడ్జ్ అనేది నీ జీవితంలో నిల్లైపోతుంది. ఎప్పుడైతే లోక సంబంధమైన జీకే పెరుగుతుందో శారీరకమైన బలం, లోకంలోకి గుర్తింపు, ఆత్మ సంబంధమైనటువంటి గాడ్స్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది నీకు లేకపోతుందో నీ ఆత్మ బలహీనంగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, అందుకే గొప్ప దైవ సేవకులను మీరు గమనిస్తే వాళ్ళు విస్తారంగా వాక్యాన్ని చదువుతారు. ఎందుకు? 2 వాక్య భాగాలు మన సంఘంలో ఉంచబడింది. ఎందుకు? ఇట్స్ నాట్ ఫర్ ఎ టైం పాస్, ఏదో సమయాన్ని ముందుకు జరపడానికి కాదు. ఆ వాక్యము నిన్ను బలపరచాలి. వాక్యం చదివేటువంటి వ్యక్తిగా, నువ్వు వాక్యం ద్వారా బలపరచబడేటువంటి వ్యక్తిగా మార్చబడాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆర్ యూ లైక్ దాట్? నువ్వు ఆ రకంగా ఉన్నట్లయితే, వాక్యాన్ని చదవనటువంటి వ్యక్తివి అయితే, శారీరకంగా నీ వయసును బట్టి, నీ హైట్ను బట్టి, నీ వెయిట్ కరెక్ట్గా ఉంది, ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, కానీ ఆత్మలో బలం లేదు. నీవు ఆత్మలో యు ఆర్ అ వెరీ వీక్ పర్సన్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా వీక్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే డాక్టర్ ఏమడుగుతాడు? చాలా వీక్గా ఉన్నారనుకోండి, ఏం తింటున్నామమ్మా అని అడుగుతాడు. తినేటువంటి తిండి సరిగా లేకపోతే మారుస్తారు. ఇప్పుడు దేవుడు కూడా అడిగేటువంటి మాట ఏంటంటే, ఆత్మలో నువ్వు బలం కలిగిన వ్యక్తిగా ఉంటే నువ్వు ఏం తింటున్నావు చెప్పు, ఎంత వాక్యాన్ని చదువుతున్నావు చెప్పు. దాన్ని బట్టి ఐ కెన్ ఎవాల్యుయేట్ యువర్ హెల్త్ స్పిరిచువల్లీ. ఆత్మలో నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో, ఎంతగా ఎదుగుతున్నావో నీ గురించి నీకు తెలుసు. దావీదు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, రాత్రి జాములు కాకమునుపే నేను నీ ధర్మశాస్త్రమునకు వచ్చాను ప్రభా. బైబిల్ చదివితే ఏ రకంగా ఉందంట? జుంటి తేనె ధారల కంటే మధురమైంది. దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడు, ఆత్మలో అంత బలమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడంటే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ అ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని విస్తారంగా చదివేటువంటి వ్యక్తి, విస్తారంగా దేవుని వాక్యం. అందుకే అంటాడు కదా, మొదటి కీర్తన స్టార్టింగ్లో అంటాడు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు తెలుసా? అతడు ఆత్మలో బలం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఈరోజు మన బైబిల్ మనల గురించి ఏమని చెప్తుంది? నన్ను ప్రతిరోజు చదువుతున్నాడు,
ప్రతిరోజు చదువుతున్నాడు అని నీ బైబిల్ నీకు చెప్పగలదా? లారీల దగ్గర ఒక మాట వ్రాయబడి ఉంటుందండి. లారీ బ్యాటరీ దగ్గర ఒక మాట ఉంటుంది. ఏముంటుంది తెలుసా? ప్రతిరోజు నన్ను గమనించండి. గమనించకపోతే ఏమవుతుంది? అంత పెద్ద లారీ ఒక్క అడుగు కూడా ముందుకు పోదు. బ్యాటరీ కరెక్ట్గా ఉంటే లారీ ముందు కరెక్ట్గా పోతుంది. ప్రతిరోజు బ్యాటరీని గమనించకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట సడన్గా అడవుల మధ్యలో నిలబడిపోతుంది, అంతే. ఈరోజు ఎక్కడ పడితే ఆత్మీయ జీవితం ఎందుకు కూలిపోతుంది తెలుసా? ఎందుకు పడిపోతున్నావు తెలుసా? ఎందుకు దేవుని కొరకు నిలబడలేకపోతున్నావు తెలుసా? ఆత్మయందు బలం లేదు నీకు. ఆత్మయందు బలం కలిగిన వ్యక్తి వాక్యాన్ని విస్తారంగా చదువుతాడు. నీకు అనుమానాలు ఎక్కువగా ఉన్నాయా? నీకు కోపం ఎక్కువగా ఉందా? నీవు ప్రతిదానికి లేనిపోని టెన్షన్ పడేటువంటి వ్యక్తిగా మారిపోతున్నావా? ఒకటి నువ్వు దేవుని వాక్యాన్ని చదవడంలా. దేవుని వాక్యం చదివేటువంటి వ్యక్తికి దేవుని సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యమే శరీరధారిగా యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు వాక్యాన్ని చదవడం అంటే ఏంటి తెలుసా? యేసు ప్రభు దగ్గరికి రావడమే. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన వాక్యం నీ జీవితాల్లో అసమాధానాన్ని కలిగిస్తుందా? ఇంపాసిబుల్. యోహాను, ఆత్మయందు ఏ రకంగా బలపడ్డావు? యోహాన్ అంటాడు, దేవుని వాక్యం నా యుద్ధకు వచ్చింది. ఐ రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆత్మలో ఎంత బలంగా ఉన్నావో నువ్వు పరీక్షించుకోవడానికి మొట్టమొదటి పరీక్ష ఏంటి తెలుసా? ఎంతగా వాక్యాన్ని చదువుతున్నావు. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దైవ సేవకుని గురించి నేను విన్నాను. ఆ దైవ సేవకుడు చాలా వయసు పడిందండి ఆయనకు. అయినా పరిచర్యలో ఒక 3 గంటల స్టేజ్ పైన నిలబడతాడు. ఆ తర్వాత ఆయనకు చాలా బలహీనతలు ఉన్నాయి, శారీరకంగా చాలా బలహీనతలు ఉన్నాయి. ఏజ్ను బట్టి స్టేజ్ పైన ఒకసారి నిలబడ్డాడంటే అయిపోయిందండి. నాకు అనిపించింది, ఏంటి ఈయన ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆత్మలో ఇంత బలం ఉంది ఏంటి అని చాలా నాకు డౌట్ ఉండేది. ఒకరోజు ఒక డాక్టర్ దగ్గర నేను కూర్చున్నప్పుడు ఏదో మాట సందర్భంగా వచ్చి ఆయన గొప్ప పరిచర్య జరిగిస్తున్నాడు అంటే గట్టిగా నవ్వాడు ఆయన డాక్టర్. ఎందుకు డాక్టర్ గారు నవ్వుతున్నారు మీరు అని అడిగితే, ఆయన కారులో కూర్చున్న బ్రదర్, విసుగెత్తిపోయింది నాకు అన్నాడు. దేనికి విసుగెత్తింది అని అడిగా. ఆ దైవ సేవకుని కారులో, చాలా ఖరీదైన కారు, ముందులో ఆయన కూర్చున్నాడంట, వెనక ఈయన కూర్చున్నాడు. ఎక్కడో చెన్నై నుంచి కడపకు ఆయన కారులోనే వచ్చాడంట. వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, బ్రదర్ విసుగెత్తిపోయింది బ్రదర్. ఏమంటే ఆయన కారులో ఒకటి వినపడతా ఉంటుందంట. ఏంటి తెలుసా? బైబిల్కి సంబంధించిన సీడీలో ఆడియో బైబిల్ ఉంటుందంట. ఆడియో బైబిల్ ప్లే అవుతూనే ఉంటుందంట. ఇంకా ఏ పాట ఉండదు, ఏముండదు. ఆడియో బైబిల్ అంటే విస్తారంగా దేవుని యొక్క వాక్యం వింటూనే ఉంటాడు. ఎందుకంటే చదవడానికి కష్టం కదా డ్రైవింగ్లో. కాబట్టి ఆయన ఏం చేసేవాడు తెలుసా? తన యొక్క ఆడియో సిస్టమ్ అంతా కూడా బైబిలే, ఇంకేం లేదు, పాటలు లేదు, ఏం లేదు. అదేంది బ్రదర్? చెన్నై నుంచి కడపకు వచ్చిన వరకు బైబిల్ వినికి బోర్ కొట్టింది బ్రదర్. ఒక రకంగా అది బోర్ కొట్టవచ్చు, కానీ ఆత్మలో ఒక వ్యక్తిని బలపరుస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా చదువుతున్నావు? ఎంతగా వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు? ఎంతగా చదివావు? ఈరోజు ఏంటి తెలుసా? ఉదయం కూడా చెప్పాను, చాలా బిజీ అయిపోయాం మనం, వాక్యానికి దూరం అయిపోతున్నాం. శారీరకంగా, ఉద్యోగంలో, జీతపరంగా చాలా పెరిగిపోతున్నాం, కానీ ఆత్మలో ఎంత బలం ఉంది? నీ యొక్క జీతమైనా, నీ యొక్క డబ్బైనా, నీ ఉద్యోగమైనా లోకం వరకే, నిత్య జీవానికి పనికిరాదు. అది నిత్య జీవానికి పనికి, ఏది నిత్య జీవానికి పనికి వచ్చేది? దేవుని వాక్యం. ఈ వాక్యం ఎదుట ఎంతగా మనం గడుపుతున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆత్మయందు బలం కలిగిన వ్యక్తి బలమైన ఆహారాన్ని తీసుకుంటాడు. రెండవదిగా, ఒక వ్యక్తి శారీరకంగా బలంగా ఉండాలంటే ఏముండాలండి? అన్నం తింటే సరిపోతుందా? ఏముండాలి? నీళ్లు కూడా ఉండాలి కదా. మధ్యాహ్నం అందరికి అన్నం పెట్టారు, అందరికి అన్నం పెట్టిన తర్వాత అందరు అన్నం తిన్న తర్వాత ప్రైజ్ లాడ్ వెళ్ళిపోయారండి అంటే ఎట్లుంటుంది? ఆడికి పోయిన తర్వాత ఏమంటారు, గొంతు పట్టేసింది, అది ఇది డైలాగులు వచ్చేస్తాయి. ఏంది? నీళ్ళే లేవు. నీళ్ళ విలువ తెలిసిన వ్యక్తి మాట ఖచ్చితంగా మాట్లాడతాడు. ఒకరోజు ఒక పెళ్ళికి నేను వెళ్ళానండి. నాతో పాటు పరిచర్యలో అతను కడపలో ఉన్నాడు. ఇప్పుడు అతని పెళ్ళికి వాళ్ళ ఊరికి వెళ్ళాను. ప్రొద్దుటూరు దగ్గర ఒక విలేజ్కి వెళ్ళాను. విలేజ్కి వెళ్తే వాళ్ళ విలేజ్ ఏంటంటే ఒక స్టేజ్ వరకే బస్సు వస్తుంది, అక్కడ నుంచి ఆటో అయినా ఉంటుంది, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. మేము పోయే టైంకి ఆటోలన్నీ వెళ్ళిపోయినాయి. మేము ఆ నుంచి నడక మొదలుపెట్టాం. మే మాసం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు దిగాం. నడుచుకుంటూ వెళుతున్నాం. నడుచుకుంటూ పోతూ ఉంటే వస్తుంది. అది ఆన్నే అంటారు, పోతే వస్తుంది. పోయినాం. చూస్తే తీరా మేము పోయటానికి పెళ్ళి అయిపోయిందిలే. విపరీతంగా దాహం ఉంది. ఎండ పొద్దున నడిచి
సరే అన్నం పెట్టారు. అన్నం పెడితే అన్నం చూస్తే ఎర్రగా ఉంది అన్నం. ఇది ఎల్లోగా ఉంటుంది ఎక్కడైనా అన్నం, ఇదేంది ఎర్రగా ఉంటుంది అని ఇట్లా నోట్లో ఇట్లా పెట్టుకుంటే ఎక్కిలు వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళు అన్నం పైన కారం చల్లుకొని తినేటువంటి గొప్పోళ్ళు వాళ్ళు కారం అంటే ఎంత ఇష్టం వాళ్ళ ఊర్లో. కాబట్టి ఆ కారం చల్లారు, అది తింటే ఎక్కిలు వస్తున్నాయి. ఎక్కిలు వస్తుంటే అబ్బాబా ఎక్కిలు వస్తున్నాయి అని చెప్పి నీళ్ళు తెచ్చారు. నీళ్ళు చెప్తే గ్రీన్గా ఉన్నాయి. అమ్మయ్య ఇదేందో స్ప్రైట్ లాగా ఉంది, తాగేద్దాం అనుకొని చూస్తే దగ్గర పెట్టుకుంటే అన్న ఇప్పుడే తాగొద్దు అన్నారు. ఎందుకు తాగకూడదు అన్నాను. కొద్దిసేపు నాకు తాగాలి మా ఊర్లో నీళ్ళు అన్నాడు. ఇప్పుడే తాగడు. అరే ఎక్కిలు వస్తున్నాయి, ఎక్కిలు వస్తున్నాయి. లేదు కొద్దిసేపు నాకు తాగాలను. ఎందుకు కొద్దిసేపు అంటే కొద్దిసేపు అయిన తర్వాత ఆ నీళ్ళన్నీ గ్రీన్ అంతా మారిపోయి గ్రీన్ కిందికి వచ్చింది, పైన మంచినీళ్ళు వచ్చాయి. ఏమని అర్థం? అది వాళ్ళ ఊర్లో నీళ్ళు ఏంటి తెలుసా? పాచి నీళ్ళే వాళ్ళకు దొరుకుతాయి. కొద్దిసేపు అట్లా నిలబెట్టిన తర్వాత అదంతా కిందికి వచ్చిన తర్వాత పై నీళ్ళు తాగాల. ఇంకెట్లుంటే తాగడం? అన్నం తింటే ఒక పక్క ఆకలి, నడుచుకుంటూ పోయాం. ఒక పక్క దప్పిక, అన్నం తినడానికి అన్నం లేదు. పెరుగు గ్రీన్ కలర్లో ఉంది. ఇదేంది పెరుగు గ్రీన్ కలర్లో ఉంది? పచ్చిమిరపకాయలు బాగా వేసారు దాంట్లో. అన్నమేమో ఎర్రగా, నీళ్ళేమో పచ్చగా, పెరుగు ఏమో పచ్చగా. ఇంకా ఏంటి పరిస్థితి? అన్నం తినలేదు. ఇంకా ఒకటి సరే మేము బయలుదేరుతాం. ఏందన్నా అప్పుడే పెళ్ళి అయిపోయింది కదా, దేవుడు నిన్ను దీవించుగాక, మమ్మల్ని దేవుడు బాగా దీవించాడు అనుకొని బయలుదేరి మేమేమనుకున్నామంటే పక్క ఊర్లో నీళ్ళు అడుగుదాంలే, ఆ ఊర్లో పోయి తాగుదామని. ఒకవైపు ఆకలి, ఒకవైపు దప్పిక, ఎక్కిళ్ళు పోలేదు. అట్లే ముందుకు సాగిన తర్వాత ఎదుటి ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఒక ఆమె పెద్ద ఆమె ఉంటే, అమ్మ నీళ్ళు కావాలి అంటే, పెళ్ళికి పోయి వస్తున్నారా అనింది. అవునన్నా. నీళ్ళు ఇస్తారా అనింది. నిలబడ్డాను. నీళ్ళు ఇలా ఇవ్వకముందు ఏమైంది తెలుసా? ఇట్లా చేయబెట్టు, ముందుకు పెట్టి చేయనింది. చేయి ముందుకు పెడితే నేను పోసే నీళ్ళు దోసుడితో తాగలను, నా దగ్గరకు రాకూడదు. అమ్మా నీళ్ళు ఆమె చెప్పే మాటలకు, ఆ దూరం నుంచి ఆమె పోసే మాటలకు ఎట్టుందంటే కుష్ఠరోగి కంటే అధ్వానంగా కనపడుతున్నాం మేము. అంత దూరం నుంచి అట్లా పోసి ఆమె వెళ్ళిపోయింది. ఆ నీళ్ళు తాగలేదు. ఆ రోజు తెలిసింది నాకు నీళ్ళ యొక్క విలువ ఏంటో. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడి ఉండగా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. దేవా, ఆత్మలో మేము బలహీనులుగా ఉన్నాము కాబట్టి ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. ఆత్మలో అవసరమైన బలం మాలో మీకు కనపడడం లేదు ప్రభా. మేము ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నాము కాబట్టి ఈరోజు మాట్లాడారు ప్రభా. ఇక్కడ ఎంతమంది ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి, లైవ్లో ఎంతమంది ఉన్నారు, టీవీలో కార్యక్రమాన్ని ఎంతమంది చూస్తూ ఉన్నారు. లార్డ్, లెట్ దై ప్రెసెన్స్ కమ్ అపాన్ దేర్. ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మ దిగి వచ్చును గాక. ఎక్కడ మేము సరి చేయబడాలో అక్కడ యేసు నామమందు సరి చేయబడుదుము గాక. ఎక్కడ మేము మార్పు చెందాలో అక్కడ మార్పు చెందుదుము గాక. ఎక్కడ మేము బైబిల్ చదవకుండా నిర్లక్ష్యం చేస్తున్నామో మాలో వాక్యము కొరకైన తృష్ణ అధికమగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మా జీవితాలు ఏ రకంగా మారుతాయో మార్చండి ప్రభా, మార్చండి నాయన. పరిశుద్ధాత్మ చేత నింపబడిన పేతురు జీవితాల్లో ప్రార్థన అధికమైంది నాయన. 3 గంటలకు మధ్యాహ్నం వేళ తండ్రి ఆకలేస్తున్నప్పుడు ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు మాలో ఉంటే ఎన్ని కార్యాలు జరుగుతాయి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీరు లేదు కాబట్టి మా జీవితాల్లో మీ సహాయాన్ని మేము ప్రక్కన పెట్టాం కాబట్టి, మేము బ్రతకాలని చూస్తున్నాం కాబట్టి ఈరోజు మేము ఆత్మీయంగా బలహీనలం అయిపోయాం ప్రభా. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆత్మలో మేము బలము కలిగిన వారంగా తండ్రి సాధకము చేయుదుముగాక. లెట్ వి ఎక్సర్సైజ్ స్పిరిచువల్లీ లార్డ్. ఆత్మీయంగా మాకు మేమే వ్యక్తిగతంగా ఒక్కొక్కరము సాధకము చేయుదుముగాక. మీ కార్యాలు మీరు జరిగించండి దేవా. మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు.
మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.